Hi Tsat viewers. Today we are discussing topic based on Indian polity, question and answer with explanation for all Tspsc competitive exams. Consider the following statements in the context of preamble to the Constitution. 1. The preamble states that the Constitution derives its authority from the Constituent Assembly of India. 2. Indian Constitution was the first constitution in the world to begin with a preamble. 3. Preamble is part of the Constitution and gives clarity in interpretation of the Constitution. Which of the statement given above is correct? Option A, 1 and 2 only. Option B, 3 only. Option C, 2 and 3 only. Option D, 1, 2, 3. Given question related to preamble to the Constitution. So preamble Constitution ki preamble దాని రిలేటెడ్ కంటెక్స్ట్ ఇచ్చారు. ఫస్ట్ ఏంటంటే preamble స్టేట్ దట్, సో preamble ఏం చెప్తుందంటే కాన్స్టిట్యూషన్ డెరైవ్ ఇట్స్ అథారిటీ. సో భారత రాజ్యాంగము దీని యొక్క అథారిటీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫ్రమ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా అని ఉంది. సో స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్. ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం అనేది ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ టు బిగిన్ విత్ ప్రియాంబుల్. సో ఓన్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒకటే ఫస్ట్ ప్రియాంబుల్ అనేది స్టార్ట్ చేశారని చెప్పారు. ఇది మన ఇండియా అనేది. సో ఇది కాదు, ఎందుకంటే అమెరికన్ ఫస్ట్ స్టార్ట్ చేసింది. సో స్టేట్మెంట్ 2 మనం ఎలిమినేట్ చేస్తే ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. సో ప్రియాంబుల్ స్టేట్ దట్ కాన్స్టిట్యూషన్ డెరైవ్ ఇట్స్ అథారిటీ కూడా రాంగ్. సో కాన్స్టిట్యూషన్ డెరైవ్ ఇట్స్ అథారిటీ ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఏమి ఇచ్చారంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా ఇచ్చారు. సారీ, ఇందాక రాంగ్ చెప్పాను. ప్రియాంబుల్ స్టేట్ దట్ కాన్స్టిట్యూషన్ అనేది డెరైవ్ ఇట్స్ అథారిటీ అంటే మామూలుగా డిస్కస్ చేసింది అయితే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, కానీ అథారిటీ ఎక్కడి నుంచి అంటే పీపుల్ ఆఫ్ ఇండియా. సో ఆప్షన్ 1 స్టేట్మెంట్ 1 ఇస్ ఆల్సో రాంగ్. సో అథారిటీ ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, నాట్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో దిస్ ఈస్ మెన్షన్ ఇన్ ద ప్రియాంబుల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఈ పార్ట్ అనేది మెన్షన్ చేశారు, ప్రియాంబుల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది. సో అమెరికన్ కాన్స్టిట్యూషన్ అనేది ఫస్ట్ బిగిన్ విత్ ప్రియాంబుల్. సో మెనీ కంట్రీస్ ఏంటంటే ఇంక్లూడింగ్ ఇండియా ఫార్వర్డ్ ద ప్రాక్టీస్. సో దీని తర్వాత ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏంటంటే ఈ ప్రియాంబుల్ అనేది స్టార్ట్ చేశారు. దాని తర్వాత మన భారతదేశంతో పాటు వేరే ఇతర కంట్రీలు కూడా ఈ ప్రియాంబుల్ అని ప్రాక్టీస్ చేశారు. సో ఇన్ ద కేసు వన్ ఆఫ్ ద భారతీయ కేసులు ఏంటంటే సుప్రీం కోర్ట్ హ్యాస్ హెల్డ్ దట్ ప్రియాంబుల్ అనేది ఇస్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో భారత రాజ్యాంగంలో ఒక పార్ట్ అనేది ప్రియాంబుల్ అని సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో చెప్పింది సుప్రీంకోర్టు. సో ఇది ఇంపార్టెంట్ మనకు. అండ్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఇన్ ద కాన్స్టిట్యూషన్, ద జ్యుడిషియరీ టర్న్స్ టు ద ప్రియాంబుల్ ఇన్ ఇట్స్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద రిలివెంట్ ప్రొవిజన్. ఒకవేళ కనుక భారత రాజ్యాంగంలో ఒకవేళ ఏమైనా క్లారిటీ లేకపోతే, అంటే ఏమైనా కేసు ఉందనుకో, ఆ కేసులో కనుక క్లారిటీ లేకపోతే సుప్రీంకోర్టు అనేది, అంటే ఇండియన్ జ్యుడిషియరీ ఏదైతే ఉందో జ్యుడిషియరీ, సుప్రీంకోర్టు, హైకోర్టు ఉండే కోర్ట్స్ ఉన్నాయి కదా. సో జ్యుడిషియరీ ఏంటంటే ప్రియాంబుల్ ఇన్ ఇట్స్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రిలివెంట్ ప్రొవిజన్ అనేది చూస్తుందని దీంట్లో ఉన్నదండి. ఇది ఇంపార్టెంట్ మనకు. ద ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861 ఇంట్రడ్యూస్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా? 1. పవర్ టు ఇష్యూ ఆర్డినెన్స్ ఇన్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్. 2. నామినేషన్ ఆఫ్ ఇండియన్స్ యాజ్ నాన్ అఫీషియల్ మెంబర్ టు వైస్రాయ్ కౌన్సిల్. 3. New Office of Secretary of State for India. Select the correct answer using the codes given below. Option A, 1 only. Option B, 1 and 2 only. Option C, 2 and 3 only. Option D, 1, 2, 3 only. So, Indian Council Act 1861 ప్రకారము ఇంట్రడ్యూస్ ఫాలోయింగ్ ప్రొవిజన్ ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా. సో కొన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861లో. ఫస్ట్ కొన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అందులో పవర్ టు ఇష్యూ ఆర్డినెన్స్ ఇన్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ చూస్తే ఫస్ట్ 1 is correct. And nomination of Indian as non-official member to Viceroy Council 2 also correct. New Office of Secretary State for India ఇది 1861 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ అయితే కాదు. సో మనం 3 ఎలిమినేట్ చేస్తే ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ యాక్ట్. ఇది ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861 అనేది ఎంపవర్డ్ వైస్రాయ్ టు ఇష్యూ ఆర్డినెన్స్. సో వైస్రాయ్ అతనికి ఆర్డినెన్స్ కొన్ని ఇష్యూ చేయవచ్చు అని దీనికి ఈ కౌన్సిల్ యాక్ట్ త్రో ఉన్నది. వితౌట్ కాంకరెన్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ డ్యూరింగ్ అన్ ఎమర్జెన్సీ. ఇప్పుడు నార్మల్ ఏంటంటే ఈ యాక్ట్ ఏం చేస్తుందంటే వైస్రాయ్కి ఏంటంటే ఒక పవర్ ఇస్తుంది. ఏ పవర్ అంటే ఆర్డినెన్స్ అనేది ఇష్యూ చేయడము. ఎప్పుడు వితౌట్ ద కాంకరెన్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ టైం పీరియడ్ అప్పుడు. సో ఆ ఆర్డినెన్స్కి ఎన్ని మంత్స్ ఉంటుంది అంటే 6 months ఉంటుంది. ఇట్ మేడ్ ఏ బిగినింగ్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్ బై అసోసియేటింగ్ ఇండియన్స్ విత్ ద లా మేకింగ్ ప్రాసెస్. సో ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861 ఏంటంటే ఇండియన్స్ ఎవరైతే ఆ టైంలో ఈ యాక్ట్ త్రో అనేది ఫస్ట్ అని లా మేకింగ్ ప్రాసెస్. సో మేకింగ్ ఉంటుంది కదా. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే మన ఇండియన్స్ అనేది
దీంట్లో స్టార్ట్ చేయడం, అంటే ఈ లా మేకింగ్ ప్రాసెస్ అనేది ఈ యాక్ట్ త్రూ అనేది స్టార్ట్ అవ్వడము. సో బిగినింగ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఇన్స్టిట్యూషన్ బై అసోసియేటింగ్ ఇండియన్స్ విత్ ద law making process. It thus provided that the viceroy should nominate some Indians as non-official member of his expanded council. సో ఏదైతే ఇప్పుడు కౌన్సిల్ ఉందో ఈ కౌన్సిల్ ఎవరైనా నామినేట్ చేస్తారంటే వైస్రాయ్ అతను నామినేట్ చేశారు ఈ ఇండియన్స్ అనేది. సో ఇండియన్స్ హ్యాస్ నాన్ అఫీషియల్ మెంబర్ కాకుండా వైస్రాయ్ అతను నామినేట్ చేశారు నాన్ అఫీషియల్ మెంబర్గా ఇండియన్స్ని ఈ ఎక్స్పాండెడ్ కౌన్సిల్లో చేస్తారని ఈ త్రూ ఏ యాక్ట్ అంటే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861. 1862లో ఏంటంటే లార్డ్ కానింగ్ అని దెన్ వైస్రాయ్ నామినేటెడ్ 3 ఇండియన్స్. సో ఈ వైస్రాయ్ లార్డ్ కానింగ్ అనే వైస్రాయ్ ఏంటంటే 1862లో 3 ఇండియన్స్ని నామినేట్ చేశారు. అందులో చూస్తే మనకు లెజిస్లేటివ్ కౌన్సిల్ చూస్తే రాజా ఆఫ్ బెనారస్, మహారాజా ఆఫ్ పాటియాలా అండ్ సర్ దింకరావు. ఈ చాలా వరకు దీనిపైన బిట్ అనేది అవకాశం ఉంది రావడానికి. మనం ఎప్పుడు చూస్తుంటాం, ఇది చాలా వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అనేది ఈ యాక్ట్ అనేది 1861లో చాలా ఇంపార్టెంట్. సో లార్డ్ కానింగ్ అనేది వైస్రాయ్ ఆ టైంలో 1862లో సో 3 ఇండియన్స్ని లెజిస్లేటివ్ కౌన్సిల్గా నామినేట్ చేశారు. అందులో రాజా ఆఫ్ బెనారస్ ఒకటి, మహారాజా ఆఫ్ పాటియాలా అండ్ సర్ డింకర్ రావు. సో ద ఆఫీస్ వాస్ క్రియేటెడ్ అండర్ ద ప్రొవిజన్ ఆఫ్ ద యాక్ట్ ఆఫ్ 1858 యాక్ట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియా. చాలా వరకు మనకు గుడ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియా ఏ యాక్ట్ని అంటారంటే యాక్ట్ ఆఫ్ 1858. చాలా వరకు ఇది బిట్ ఇంపార్టెంట్ బిట్. దీనిపైన మనకు గ్రూప్ 2లో అడిగే అవకాశం ఉన్నది, ఎందుకంటే గ్రూప్ 2లో ఒక పేపర్ ఉంది కాబట్టి. సో ద ఆఫీస్ వాస్ క్రియేటెడ్ అండర్ ద ప్రొవిజన్ ఆఫ్ ద యాక్ట్ ఆఫ్ 1858 అనేది యాక్ట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియా. ద ఎక్స్ప్రెషన్ యూనియన్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 1 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ includes which of the followings? 1 states, 2 union territories, 3 territory that India may acquire in the future. Select the correct answer using the codes given below. Option A 1 only, option B 1 and 2 only, option C 2 and 3 only, option D 1, 2, 3. So expression union of India under article 1 of the Indian constitution. So భారత రాజ్యాంగంలో అధికారం 1 అనేది ఆర్టికల్ 1 ప్రకారము యూనియన్ ఆఫ్ ఇండియా అనేది ఎక్స్ప్రెషన్ ఏమిటని అడిగారు మనకు. స్టేట్సా, యూనియన్ టెరిటరీసా, లేకపోతే టెరిటరీస్ దట్ ఇండియా మే అక్వైర్డ్ ఇన్ ద ఫ్యూచర్. సో ఇక్కడ ఏంటంటే మనం ఓన్లీ స్టేట్స్ ఒకటే ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది. స్టేట్స్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, యూనియన్ టెరిటరీస్ అని ఉండదు. సో ఆప్షన్ ఏ. సో రిమైనింగ్ 2 స్టేట్మెంట్ రాంగ్. సో మనం 1 చూస్తే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. సో ఇందాక మీరు చెప్పాను టెరిటరీ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ వైడర్ ఎక్స్ప్రెషన్ దెన్ ద యూనియన్ ఆఫ్ ఇండియా బికాస్ later includes only states while the former includes not only the states but also union territories. టెరిటరీ ఆఫ్ ఇండియా ఏంటంటే ఇది చాలా వైడర్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అంటే యూనియన్ ఆఫ్ ఇండియా అంటే కలిసికట్టుగా కాకుండా ఈ టెరిటరీ ఆఫ్ ఇండియా అనేది చాలా వైడర్ ఎక్స్ప్రెషన్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ ఏదైతే ఉందో ఓన్లీ స్టేట్స్, ఈ యూనియన్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఓన్లీ స్టేట్స్ ఉంటుంది. అదే మనం టెరిటరీ ఆఫ్ ఇండియా చూస్తే ఫార్మర్ ఇంక్లూడ్ అంటే నాట్ ఓన్లీ స్టేట్స్ బట్ ఆల్సో యూనియన్ టెరిటరీ. సో ఇందులో ఏంటంటే స్టేట్స్ ఉంటుంది అండ్ యూనియన్ టెరిటరీస్ ఉంటుంది. యూనియన్ ఆఫ్ ఇండియా ఏమో ఓన్లీ స్టేట్స్ అని మనకు రిప్రజెంట్ చేస్తుందని ఇచ్చారు ఎక్స్ప్రెషన్ అనేది. అండ్ టెరిటరీస్ దట్ మే బీ అక్వైర్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్ ఎనీ ఫ్యూచర్ టైమ్. మెంబర్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా వర్ 1 డైరెక్ట్లీ ఎలెక్టెడ్, 2 ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్, 3 నామినేటెడ్. Select the correct answer using the code given below. Option A 1 and 2 only, option B 1 and 3 only, option D 1, 2, 3, option C 2 and 3. So member of the constituent assembly. So అందులో ఎవరెవరు ఉన్నారని డైరెక్ట్లీ ఎలెక్టెడ్. సో ఎవరు డైరెక్ట్లీ ఎలెక్టెడ్ అయితే లేరు, బట్ ఇండైరెక్ట్లీ ఎలెక్ట్ అయితే అయ్యారు అండ్ కొంతమంది నామినేట్ కూడా చేశారు. సో 2 and 3 ఇస్ కరెక్ట్. మెంబర్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటారు కదా. సో ప్రిన్స్లీ స్టేట్స్ ఏంటంటే వర్ నామినేటెడ్ and member from that of British provinces were elected indirectly. So princely state and British provinces. సో ప్రిన్స్లీ స్టేట్లో ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే కొంతమంది నామినేట్ చేశారు. అదే బ్రిటిష్ ప్రొవిజన్లో ప్రొవిజన్స్ ఉన్నారు కదా, వాళ్ళనేమో ఇండైరెక్ట్లీ ఎలెక్ట్ చేశారు. ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ ఫ్రమ్ ద provincial legislative assemblies బట్ నాట్ డైరెక్ట్లీ బై ద పీపుల్. సో బై ద పీపుల్ నుంచి త్రూ ప్రజలు ఎన్నుకోబడిన వాళ్ళైతే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అయితే లేరు, బట్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ అయితే ఉన్నారు ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. అకార్డింగ్ టు ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ యాజ్ అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అడ్జెక్టివ్స్
was used to define the Indian republics? 1. Socialist, 2. Sovereign, 4. Secular, 4. Democratic. Select the correct answer using the codes given below. Option A 1, 2, 3, option B 2 and 3, option C 1 and 4, option D 1, 2, 3, 4. According to preamble, so preamble through ఏంటంటే preamble of the constitution ఏంటంటే adopted by the constitutional assembly. So through preamble of the భారత రాజ్యాంగంలో ఉన్న ఈ preamble through ఏంటంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడాప్ట్ చేసిన కొన్ని ఫాలోయింగ్ ప్రొవిజన్ ఏదైతే ఉన్నాయో చెప్పమని చెప్తుంది. ఇండియన్ రిపబ్లిక్ చూస్తే డిఫైన్ హ్యాస్ ఇండియన్ రిపబ్లిక్. సోషలిస్ట్ ఒకటి, సెక్యులర్ అనేది తర్వాత యాడ్ చేశారు. సో సావరెంట్ ఒకటి, డెమోక్రటిక్ అనేది ఇండియన్ రిపబ్లిక్లో మనకు ఇది ఒక కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ నుంచి అడాప్ట్ చేశారు. ఇది ఇంపార్టెంట్ ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో 2 and 4 ఈస్ కరెక్ట్. ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డిఫైన్ ఏంటంటే ఇండియన్ రిపబ్లిక్ యాజ్ సావరెంట్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్ దిస్ సావరెంట్ అనేది ఏంటంటే సావరెంట్ అండ్ డెమోక్రటిక్ ఏంటంటే వార్ పార్ట్ ఆఫ్ ప్రియాంబుల్ అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ. సో సావరెంట్ అండ్ డెమోక్రటిక్ రెండు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎప్పుడు ఇది అడాప్ట్ చేశారు, అంటే అప్పటి నుంచి ఉంది ఇది. అదే సోషలిస్ట్ అనేది అండ్ సెక్యులర్ అనేది అంటే వారు ఆడెడ్ 42nd అమెండ్మెంట్ యాక్ట్. ప్రియాంబుల్ ఎన్నిసార్లు అమెండ్ చేశారంటే ఒకటేసారి అమెండ్ చేశారు. అందులో చూస్తే మనకు సోషలిస్ట్ అండ్ సెక్యులర్ వర్ ఆడెడ్ టు ద ప్రియాంబుల్ బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి అండ్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్ ఇది. ఎందుకంటే మనం చాలా వరకు చేంజెస్ ఏమైనా ఉంటే ఇవి ఎక్కువ మనకు అడిగే అవకాశం ఉంది. సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనేది ఎప్పుడు యాడ్ చేశారంటే ప్రియాంబుల్ బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976. ఆల్సో ద వర్డ్ ఇంటిగ్రిటీ వాజ్ ఆడెడ్ బై ద సేమ్ యాక్ట్. సో ఈ యాక్ట్ అప్పుడే ఇంటిగ్రిటీ కూడా యాడ్ చేశారు. With reference to Joint Public Service Commission, consider the following statements. 1. It can be created by the President on the request of the state legislature concerned. 2. Its members holds office for a term of 6 years or until they attain the age of 62 years, whichever is earlier. 3. It presents its annual report to the President. Which of the statement given above not correct? Option A 1 and 2, option B 2 and 3, option C 1 and 3, option D 1, 2, 3. So not correct. So it can be created by the president on the request of state legislative concerned. So the creation president కాదు, ఆప్షన్ ఇది రాంగ్ ఉంది మనకు. సో చూస్తే మనకు దీంట్లో 1 లేనిది ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ ఇట్స్ మెంబర్ హోల్డ్ ఆఫీస్ ఫర్ ఎ టర్మ్ ఆఫ్ 6 years or until they attain ఏజ్ ఆఫ్ 62 years, whichever earlier. సో ఇది ఒకటి కరెక్ట్ ఉంది. సో ఆప్షన్ 2ని మనం ఎలిమినేట్ చేస్తే మనం C is correct ఆన్సర్, నాట్ కరెక్ట్. సో కాన్స్టిట్యూషన్ మేక్స్ ఎ ప్రొవిజన్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్. సో భారత రాజ్యాంగంనే ప్రొవిజన్ అనేది మెన్షన్ చేసింది అబౌట్ దేని గురించి అంటే జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్, అంటే 2 or more స్టేట్స్ మధ్యలో ఏంటంటే ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది క్రియేట్ చేయడం అని. సో వైల్ యూపీఎస్సీ అండ్ ఎస్పీఎస్సీ ఏంటంటే క్రియేటెడ్ డైరెక్ట్లీ బై ద కాన్స్టిట్యూషన్. సో ఈ జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది కెన్ బి క్రియేటెడ్ బై ద యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ త్రూ అండ్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ కన్సర్న్. సో ఎవరు క్రియేట్ చేశారంటే యాక్ట్ ఆఫ్ పార్లమెంట్, ఇందా చెప్పినట్టు ప్రెసిడెంట్ అయితే కాదు, యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ కన్సర్న్ స్టేట్. ఇప్పుడు చండీగఢ్ ఒకటి, చండీగఢ్ ఉంది. సో హర్యానా, పంజాబ్ ఇలా రిలేటెడ్ అనమాట. ద చైర్మన్ అండ్ మెంబర్ ఆఫ్ జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏంటంటే అపాయింట్మెంట్ బై ద ప్రెసిడెంట్. అండ్ ఎవరు అపాయింట్ చేశారంటే ప్రెసిడెంట్. దే హోల్డ్ ఆఫీస్ ద టర్మ్ ఆఫ్ 6 years అండ్ 62 years వరకు వాళ్ళు ఆ పదవీ కాలంలో ఉండొచ్చు. సో జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏంటంటే దీని ఒక యాన్యువల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా, ఇయర్ ఎంతవరకు రిక్రూట్మెంట్ అయింది అనేది రిపోర్ట్ ఉంటుంది కదా. ఆ రిపోర్ట్ అనేది ఈచ్ ఆఫ్ ద కన్సర్న్ స్టేట్ గవర్నర్ అనేది ఇస్తారు టు ఈచ్ ఆఫ్ ద కన్సర్న్ స్టేట్ గవర్నర్స్. ఇప్పుడు 2 స్టేట్ ఏ స్టేట్ బి ఉందనుకో, ఆ 2 స్టేట్ ఉన్న గవర్నర్కి జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిపోర్ట్స్ అనేది ఇస్తారు. సో ఈచ్ గవర్నర్ ప్లేసెస్ ద రిపోర్ట్ ఎక్కడ అంటే బిఫోర్ స్టేట్ లెజిస్లేచర్. సో ఏదైతే స్టేట్ ఉందో ఆ స్టేట్కి ఉన్న గవర్నర్, ఆ గవర్నర్ ఏమో ఉన్న స్టేట్ దానికి స్టేట్ లెజిస్లేచర్కి బిఫోర్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తారు. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఫస్ట్ పుట్ ఫార్వర్డ్ ద ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫర్ ఇండియా? ఏ జవహర్లాల్ నెహ్రూ, బి ఎంఎన్ రాయ్, సి సుభాష్ చంద్రబోస్, డి మహాత్మా గాంధీజీ. సో ఫస్ట్ పర్సన్ ఎవరు టు ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫర్ ఇండియాకు ఉండాలని ఎవరు చెప్పారని మనకి ఇచ్చారు. సో అందులో చూస్తే మనకు ఎంఎన్ రాయ్, ఇది జవహర్లాల్ నెహ్రూ కాదు, సుభాష్ చంద్రబోస్ కాదు, మహాత్మా గాంధీ కాదు. సో ఎంఎన్ రాయ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఎప్పుడంటే 1934లో ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏంటంటే ఫర్ ఇండియా వాస్ పుట్ ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడంటే ఎంఎన్ రాయ్. ఇదొక పయోనియర్ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ ఇన్ ఇండియా అండ్ అడ్వకేట్ ఆఫ్
రాడికల్ డెమోక్రటిజం 1935లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయింది. సో ఫర్ ద ఫస్ట్ టైం ఏంటంటే అఫీషియల్లీ డిమాండెడ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ టు ఫ్రేమ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో మనం అడగవచ్చు ఎవరు ఐడియా ఇచ్చింది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫర్ ఇండియా అనేది ఏంటంటే ఎంఎన్ రాయ్ 1934లో. అతను ఒక కమ్యూనిస్ట్ మూవ్మెంట్ పర్సన్. అదే 1935లో ఫస్ట్ అఫీషియల్గా డిమాండ్ ఎప్పుడు చేశారంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1935లో ఫస్ట్ టైంగా అఫీషియల్ డిమాండ్ చేశారు ఒక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ టు ఫ్రేమ్ ఏ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో 1938లో జవహర్లాల్ నెహ్రూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డిక్లేర్ దట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్రీ ఇండియా మస్ట్ బి ఫ్రేమ్డ్. ఎప్పుడు డిక్లేర్ చేశారంటే 1938లో జవహర్లాల్ నెహ్రూ గారు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫ్రీ ఇండియా మస్ట్ బి ఫ్రేమ్డ్ వితౌట్ అవుట్ సైడ్. సో వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఇంటర్ఫరెన్స్ లేకుండా భారత రాజ్యాంగం అనేది ఒక సపరేట్గా క్రియేట్ చేయాలని బై ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎలెక్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అడల్ట్ ఫ్రాంచైజ్. Which of the following writs can be issued against the private individual as well as public authority? 1. Habeas corpus. 2. Mandamus. 3. Prohibition. Select the correct answer using code given below. Option A 1 only. Option B 2 only. Option C 1 and 3. Option D 2 and 3. Writs ఏంటంటే మనకు హైకోర్టు సుప్రీం కోర్టు. సో సుప్రీం కోర్టు ఆర్టికల్ 32. సో ఈ writs అనేది కెన్ బి ఇష్యూడ్ అగైనెస్ట్ ప్రైవేట్ ఇండివిజువల్ మరియు పబ్లిక్ అథారిటీ. ఎవరు హేబియస్ కార్పసా మైండమాసా ప్రొబిషన్ అంటే హేబియస్ కార్పస్ ఒకటే ఉంది, మైండమాస్ లేదు, ప్రొబిషన్ లేదు. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. సో writ ఆఫ్ హేబియస్ కార్పస్ చూస్తే మనకు ఇష్యూడ్ అగైనెస్ట్ ప్రైవేట్ ఇండివిజువల్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ అథారిటీ. సో రిమైనింగ్ అదర్ writs చూస్తే మైండమాస్, ప్రొహిబిషన్ అండ్ సర్చోరారీ అండ్ కెన్ బి ఇష్యూడ్ ఓన్లీ పబ్లిక్ అథారిటీ ఒకటే ఈ 3 writs అనేది ఇష్యూ చేయవచ్చు. బట్ ప్రైవేట్ అది ఏమైనా ఉందంటే ఆ writ ఉందంటే అది habeas corpus. is very important bit ఇది. With reference to the Comptroller and Auditor General of India, which of the following statements is correct? Statement 1, he is the head of the Indian Audit and Accounts Department. 2, he holds office for a period of 5 years or up to the age of 70 years, whichever is earlier. 3, the Union Finance Minister can represent the COG in Parliament during his absence. Select the correct answer using the codes given below. Option A 1 only, option B 2 and 3 only, ఆప్షన్ సి 1 and 2 ఓన్లీ, ఆప్షన్ డి 1, 2, 3. సో మనకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే కాగ్ గురించి ఇచ్చారు. అందులో ఇతను హెడ్ ఆఫ్ ద ఐఏఏడి ఇండియన్ ఆడిట్ అకౌంట్ డిపార్ట్మెంట్ అంటే 1 ఇస్ కరెక్ట్. హీ హోల్డ్స్ ఆఫీస్ ఫర్ పీరియడ్ ఆఫ్ 5 years అని ఇచ్చారు, అప్ టు 70 years అది కాదు, ఆప్షన్ 2 రాంగ్. యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ కెన్ బి రిప్రజెంట్, ఒకవేళ కాగ్ కనుక ఆప్షన్ అయితే దీంట్లో స్టేట్మెంట్ 3 ఆల్సో రాంగ్. సో 1 and 3 చూస్తే మనకు ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 148 ఏంటంటే ప్రొవైడ్ చేస్తుంది ఇండిపెండెంట్ ఆఫీస్ ఆఫ్ కాగ్. సో ఇతను ఒక హెడ్ ఆఫ్ ద ఇండియన్ ఆడిట్ అకౌంట్ డిపార్ట్మెంట్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ఇతను ఒక గార్డియన్ ఆఫ్ ద పబ్లిక్ పర్స్ అండ్ కంట్రోల్ ఎంటైర్ ఫినాన్షియల్ సిస్టమ్ ఆఫ్ కంట్రీ బోత్ లెవెల్ మన సెంటర్ ఒకటి అండ్ స్టేట్. హీ హోల్డ్స్ ఆఫీస్ ఫర్ పీరియడ్ ఆఫ్ 6 years 65 years. ఇందాక 70 years ఇచ్చారు, రాంగ్, అది 6 years and 65 years. నో మినిస్టర్ కెన్ రిప్రజెంట్ కాగ్ ఇన్ పార్లమెంట్. నో మినిస్టర్ can be called upon to take an responsibility for any action done by him. సో మినిస్టర్ అనేది రెస్పాన్సిబుల్ తీసుకోదు, మినిస్టర్ అనే రిప్రజెంట్ అయితే చేయకూడదు త్రూ కాగ్ లాగా. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఫాల్ అవుట్ సైడ్ ద స్కోప్ ఆఫ్ ఆర్టికల్ 368? 1, టర్మినేషన్ ఆఫ్ సిటిజన్షిప్. 2, క్రియేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇన్ స్టేట్. 3, inclusion of new directive principle of state policy. Select the correct answer using the codes given below. Option A 3 only, option B 2 and 3 only, option C 1 only, option D 1, 2. మనకి ఇచ్చారు ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఫాల్స్ అవుట్ సైడ్ స్కోప్ ఆఫ్ 360 ఆర్టికల్ 368 దీని ఒక అవుట్ సైడ్ అనే దీంట్లో కాకుండా అవుట్ సైడ్ ఇచ్చారు. సో టర్మినేషన్ ఆఫ్ సిటిజన్షిప్ రిలేటెడ్ దీంట్లో ఉందా అంటే అవుట్ సైడ్ ఉందా అంటే ఎస్ ఉన్నది. క్రియేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఉన్నది. మనకు డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ కనుక కావాలంటే మనకు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కావాలి. ఇది అవుట్ సైడ్ కాదు, విత్ ఇన్ ద ఆర్టికల్ 368 కిందికి వస్తుంది. అది ఒక సపరేట్గా ఒక రాజ్యాంగం బద్దమైన ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కావాలి. సో మనం 3 కనుక ఎలిమినేట్ చేస్తే డిసి ఉంది, డి ఉంది. సో ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. సో నెంబర్ ఆఫ్ ప్రొవిజన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ కెన్ బి అమెండెడ్ బై సింపుల్ మెజారిటీ. చూస్తే అందులో 2 type హౌసెస్ ఉంటుంది, పార్లమెంట్ అవుట్ సైడ్ ద స్కోప్ ఆఫ్ ఆర్టికల్ 368. సో అందులో ప్రొవిజన్ చూసి అబాలిషన్ ఒకటి, క్రియేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది స్టేట్స్ ఒకటి, దాంతోపాటు సిటిజన్స్ ఏమో అక్విజిషన్ ఒకటి అండ్ టర్మినేషన్. రీసెంట్గా మనకు సిటిజన్షిప్ యాక్ట్ ఒకటి అయింది మనకు రీసెంట్గా, అదొకటి. అండ్ దాంతోపాటు కొన్ని స్టేట్కే కనుక లెజిస్లేటివ్ కౌన్సిల్ కావాలని కూడా ఇది సింపుల్ మెజారిటీతోనే మనకు ఒక పార్లమెంట్లో ప్రవేశపెట్టవచ్చు. భారత కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అవసరం లేదు. సో మెజారిటీ ఆఫ్ ద ప్రొవిజన్ ఏంటంటే కాన్స్టిట్యూషన్
నీడ్ అమెండ్మెంట్ బై స్పెషల్ మెజారిటీ కావాలి, ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కావాలంటే. సో అందుకే డిపిఎస్పి కావాలంటే స్పెషల్ మెజారిటీ ఆఫ్ పార్లమెంట్ అనేది కావాలి. సో అందులో మోర్ దెన్ 50% హాజరవ్వాలి. దాంతోపాటు టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ఈస్ హౌస్ అండ్ మెజారిటీ ఆఫ్ 2/3 మెంబర్స్ ఏమో ప్రెజెంట్ అవ్వాలి అండ్ ఓటింగ్ అవ్వాలి. టోటల్ మెంబర్షిప్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే టోటల్ మెంబర్ ఆఫ్ కంప్రైజింగ్ ద హౌస్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ ఫ్యాక్ట్ వెదర్ దేర్ ఆర్ వ్యాకెన్సీస్ అయినా లేకపోతే ఆబ్సెంటీస్ అయినా ఉండొచ్చు. సో ఇప్పుడు ఉన్న మెంబర్స్లో ఆబ్సెంట్స్ ఉండొచ్చు ఆర్ వేకెన్సీస్ ఉండొచ్చు. సో అందులో ఎవరైతే ప్రజెంట్ ఉన్నారో వాళ్ళు అంతవరకు హాజరై ప్రజెంట్ ఉండాలి అండ్ ఓటింగ్ వేయాలి. సో కొన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చూసే అందులో చూసేవాడు మనకు ఫండమెంటల్ రైట్స్ ఒకటి, డిపిఎస్పి ఒకటి, దీస్ ఆర్ ద త్రూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో అండర్ ఆర్టికల్ 368 చూస్తే మనకు 368 ఆర్టికల్ 368 అవుట్ సైడ్ స్కోప్ చూస్తే ఇప్పుడు ఒక సిటిజన్షిప్ ఉంది అంటే పౌరసత్వం ఉంది కదా. సో పౌరసత్వాన్ని ఒకవేళ క్యాన్సిల్ చేయాలన్నా లేకపోతే ఎవరికి రీసెంట్గా ఏంటంటే మనకు ఒక పౌరసత్వం అనేది రిలేటెడ్ సిటిజన్షిప్ యాక్ట్ వచ్చింది, సిటిజన్షిప్ యాక్ట్. సో ఈ యాక్ట్ ఏంటంటే సింపుల్ మెజారిటీ, సో స్పెషల్ మెజారిటీ కాదు, సింపుల్ మెజారిటీ. సో టర్మినేషన్ ఆఫ్ సిటిజన్షిప్ యాక్ట్ ఏంటంటే సింపుల్ మెజారిటీ దీనికి కావాల్సింది, అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో అదొకటి. ఒకవేళ మనకు రీసెంట్గా ఏంటంటే క్రిస్టియన్స్, బుద్ధిజం అండ్ జైనిజం, కొన్ని హిందూస్, సో ఈ రిలీజన్ ఎవరైతే మనకు ఇండియా బార్డర్ కంట్రీస్ ఉన్నాయి కదా, సో కొన్ని కంట్రీస్ ఏంటంటే ఉన్న సిటిజన్స్ దానికి మనకు సిటిజన్షిప్ యాక్ట్ త్రూ ఏంటంటే వాళ్ళకి పౌరసత్వాన్ని ఇవ్వడం అనేది ఒక రీసెంట్గా మనకు యాక్ట్ తీసుకొచ్చారు, అంటే 1 year బ్యాక్ యాక్ట్. సో అదొక ఎగ్జాంపుల్. సో యాక్ట్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేయలేదు, నార్మల్గా సింపుల్ మెజారిటీ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. సో ఈ సింపుల్ మెజారిటీ యాక్ట్ ఏంటంటే ఓన్లీ 2 houses పార్లమెంట్లో, లోక్సభలో అండ్ రాజ్యసభలో పాస్ అయితే చాలు. ఈ ఏదైతే యాక్ట్ ఉందో ఇది అవుట్ సైడ్ స్కోప్ ఆఫ్ ఆర్టికల్ 368. ఒకవేళ 368 ఆర్టికల్ కింద కనుక మనకు అమెండ్మెంట్ చేయాలని ఏమైనా యాక్ట్ తీసుకురావాలంటే అది ఖచ్చితంగా అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కిందకి వస్తుంది. సో ఇప్పుడు సింపుల్ మెజారిటీ చూస్తే అందులో ఒకటి మనకు టర్మినేషన్ ఆర్ అక్విజిషన్ ఆఫ్ సిటిజన్షిప్ ఒకటి అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇన్ స్టేట్స్. ఇప్పుడు కొన్ని స్టేట్స్ ఉంది, రీసెంట్గా వెస్ట్ బెంగాల్ ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ఎమ్మెల్సీస్ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒకటి క్రియేట్ చేయాలి. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ క్రియేట్ చేయాలంటే ఏదైతే కన్సర్న్ స్టేట్ ఉందో ఈ స్టేట్ ఏంటంటే దాంతోపాటు రీసెంట్ తమిళనాడు కూడా అదొకటి. సో ఈ స్టేట్స్ ఏంటంటే కన్సర్న్ చేయాలి, ఫస్ట్ ఏదైతే స్టేట్ ఉందో ఆ స్టేట్లో ఉన్న లెజిస్లేటివ్ అసెంబ్లీలో పాస్ అయ్యి దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇలా లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది క్రియేట్ చేయాలని ఒక ప్రొవిజన్ తీసుకురావాలి. సో అది త్రూ విచ్ అండర్ 368 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే కాదు, నార్మల్గా అవుట్ సైడ్ స్కోప్ ఆఫ్ ఆర్టికల్ 368 కింది కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మనకు కొన్ని స్టేట్స్ ఉన్నాయి, ఎమ్మెల్సీస్ అయినా కొన్ని లెజిస్లేటివ్ కౌన్సిల్ టర్మినేషన్ చేయాలన్నా క్రియేట్ చేయాలన్నా కూడా కొన్ని ప్రొవిజన్స్ ఏంటంటే అబాలిష్ చేయాలన్నా లేదా క్రియేషన్ చేయాలనుకున్న లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది సింపుల్ మెజారిటీ యాక్ట్ త్రూ అనేది చేయవచ్చు. సో స్పెషల్ మెజారిటీ, సింపుల్ మెజారిటీ, సో డిఫరెంట్ ఏంటంటే సింపుల్ మెజారిటీకి ఏంటంటే సింపుల్ ఒకటి మనం సిటిజన్షిప్ యాక్ట్ ఉంది రీసెంట్గా మనం తీసుకొచ్చారు, అంటే 1 year బ్యాక్ సిటిజన్షిప్ యాక్ట్. సో ఈ పౌరసత్వం ఇవ్వాలి. సో కొన్ని రిలీజియస్ అంటే హిందూస్ అండ్ బుద్ధిజం అండ్ జైనిజం అండ్ క్రిస్టియన్, సో కొన్ని రిలీజియన్స్ ఏంటంటే మనకు పౌరసత్వం అనేది ఇవ్వడం అని తీసుకొచ్చారు. సో ఈ యాక్ట్ దేని త్రూ అయిందంటే సింపుల్ యాక్ట్, అంటే ఓన్లీ లోక్సభ అండ్ రాజ్యసభలో నార్మల్గా యాక్ట్గా పాస్ అయింది. సో ఇదొకటి ఎగ్జాంపుల్. సెకండ్ చూస్తే మనకు లెజిస్లేటివ్ కౌన్సిల్, ఇప్పుడు తమిళనాడు స్టేట్ ఒకటి ఉంది అండ్ వెస్ట్ బెంగాల్, కొన్ని స్టేట్స్ ఏంటంటే కొన్ని లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇలా అబాలిష్ చేయండి. సో ఏపీ గవర్నమెంట్ కూడా అంతకుముందు రీసెంట్గా ఏంటంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ దానికి అబాలిష్ చేయండి. సో దాన్ని అబాలిష్ చేయాలంటే దీన్ని సో ఆ స్టేట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉందో అక్కడ ఫస్ట్ ఉన్న స్టేట్ లెజిస్లేచర్లో పాస్ అవ్వాలి, దాని తర్వాత పార్లమెంట్లో ఇలా కొన్ని యాక్ట్ అంటే నార్మల్ సింపుల్ మెజారిటీలో అది పాస్ అవ్వాలి. సో ఈ ఏదైతే ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని అబాలిష్ చేయాలని ఒకటి క్రియేట్ చేయాలనుకున్న సేమ్ రెస్పెక్టివ్ ఉన్న స్టేట్ ఏమో కన్సర్న్ అక్కడ స్టేట్లో ఇలా ఒకటి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒకటి క్రియేట్ చేయాలి, దాని తర్వాత అది పార్లమెంట్లో సింపుల్ మెజారిటీలో పాస్ అవ్వాలి. సో దీస్ ఆర్ ద ప్రాసెస్. ఇది అవుట్ స్కోప్ ఆఫ్ ఆర్టికల్ 368 కిందికి వస్తుంది. ఒకవేళ ఆర్టికల్ 368 కిందికి వస్తే అది మనకు సింపుల్ స్పెషల్ మెజారిటీ అవుతుంది. స్పెషల్ మెజారిటీ అంటే దీని ఒక మీనింగ్ ఏంటంటే
మోర్ దెన్ 50%, అంటే మోర్ దెన్ 50% ఏమో ప్రెజెంట్ ఉండాలి. అంటే ఇప్పుడు 545 ఉన్నారు. సో 540 ఏంటంటే 51 అంటే మోర్ దెన్ 50% అంటే 51% తీసుకుందాం ఎగ్జాంపుల్గా. సో 51% అనేది టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ఈచ్ హౌస్లో లోక్సభ అండ్ రాజ్యసభ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ఈచ్ హౌస్ అండ్ మెజారిటీ ఆఫ్ 2/3 ఆఫ్ మెంబర్ ఆఫ్ ఈచ్ హౌస్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ఉండాలి. సో మోర్ దెన్ 50% ఏమో ఉండాలి ఈ స్పెషల్ మెజారిటీ అనేది. సో మెజారిటీ అనేది 50% కన్నా ఎక్కువ ఉండాలి, అంటే 51% వేసుకుందాము. సో స్పెషల్ మెజారిటీ ఏంటంటే 2 హౌస్లో లోక్సభ అండ్ రాజ్యసభలో 2 హౌసెస్లో 2/3 ఆఫ్ మెంబర్స్ అనేది ఈచ్ హౌస్లో ప్రెజెంట్ ఉండాలి. సో ఈ 2/3 ఆఫ్ హౌస్లో ప్రెజెంట్ ఉండాలి అండ్ వాళ్ళు ఓటింగ్ చేయాలి. సో దీని ఒక మీనింగ్. సో ఈ టోటల్ మెంబర్షిప్ అంటే మీనింగ్ ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ కంప్రైజింగ్ హౌస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్, అంటే ఈ టోటల్ మెంబర్స్ అని చెప్పాను కదా, ఆ టోటల్ మెంబర్స్ ఏంటంటే ఆబ్సెంట్ అయిన వాళ్ళు అండ్ వేకెన్సీస్ వాళ్ళు కూడా దీంట్లో రారు. సో ఎక్స్ప్రెషన్ టోటల్ మెంబర్షిప్ మీన్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ కంప్రైజింగ్ ద ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్యాక్ట్ వెదర్ దే ఆర్ వేకెన్సీస్ ఆర్ ఆబ్సెంటీస్. సో మనకు కొన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ త్రూ కొంచెం జరిగేది ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ ఒకటి, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీస్. సో మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ కొన్ని యాడ్ చేశారని. అందులో డిపిఎస్పీ కూడా ఉంది. సో డిపిఎస్పీ కనుక ఒక న్యూ ఒక ఆర్టికల్ రావాలంటే యాడ్ చేయాలంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కావాలి. ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ ఒక న్యూ ఆర్టికల్ యాడ్ చేయాలంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కావాలి అండర్ 368 ఆర్టికల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. విత్ రిఫరెన్స్ టు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 1. He must be a person who is qualified to be appointment as a judge of Supreme Court. 2. He receives such remuneration as the Parliament may determine. 3. He can take part in the proceedings of both the houses of Parliament or their joint sittings. Which of the statement is correct? Option A 1 and 2, option B 2 only, option C 3 only, option D 1 and 3. సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా AGI, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు న్యూస్లో చూస్తుంటాం ఇతని గురించి. హీ మస్ట్ బి పర్సన్ హూ ఈస్ క్వాలిఫైడ్ టు బి అపాయింటెడ్ యాజ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అతనున్న క్వాలిఫికేషన్ ఏంటంటే జడ్జ్కున్న సుప్రీంకోర్టు ఉన్న జడ్జ్కున్న క్వాలిఫికేషన్ ఉండాలని అంటున్నారు. సో ఫస్ట్ వన్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. హీ రిసీవ్డ్ సచ్ రెన్యుమరేషన్, అతనికి ఉన్న రెన్యుమరేషన్ వస్తుంది కదా. సో పార్లమెంట్ అనేది డిటర్మిన్ చేస్తే, పార్లమెంట్ కాదు ప్రెసిడెంట్ ఇది. సో ఆప్షన్ 2 మనం ఎలిమినేట్ చేస్తే C and D 1 ఎలా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ D is కరెక్ట్. సో హీ కెన్ టేక్ పార్ట్ ఇన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ బోత్ ద హౌసెస్. సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా తను పార్లమెంట్లో ఉన్న లోక్సభ అండ్ రాజ్యసభ ఉన్న ప్రెసిడెన్స్ అవుతుంది కదా, సెషన్ అవుతుంది కదా. సో అందులో కూడా తను తీసుకోవచ్చు. హీ కెన్ టేక్ పార్ట్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ జాయింట్ సిట్టింగ్ అవుతుంది కదా. సో అక్కడ కూడా అతను పార్టిసిపేట్ చేయవచ్చు. సో ఆప్షన్ D is కరెక్ట్. సో అటార్నీ జనరల్ ఈజ్ ద హైయెస్ట్ లా ఆఫీసర్. మన రేపు క్వశ్చన్ బిట్ రావచ్చు. హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ద కంట్రీ ఎవరంటే అటార్నీ జనరల్. సో అటార్నీ జనరల్ ఈజ్ ద అపాయింట్మెంట్, ఎవరు అపాయింట్ చేశారంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేశారు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని. హీ మస్ట్ బి పర్సన్ హూ ఈస్ క్వాలిఫైడ్ టు బి అపాయింటెడ్ యాజ్ అ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సో ఇతను కనుక అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కనుక అవ్వాలనుకుంటే తన క్వాలిఫికేషన్ ఏంటంటే అతను సుప్రీంకోర్టుకి జడ్జికి అంటే అపాయింట్ అయ్యే అర్హత అనేది ఉండాలి ఇతను కూడా. సో అదొకటి ఇంపార్టెంట్. ఇతను లా ఆఫీసర్ ఇన్ ద కంట్రీ, హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ద కంట్రీ ఎవరంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఇతను ఎవరు అపాయింట్మెంట్ చేశారంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. దాంతోపాటు ఇతను రెమ్యునరేషన్ ఎవరు అంటే నాట్ ఫిక్స్డ్ బై ద కాన్స్టిట్యూషన్. సో భారత రాజ్యాంగం ఇతనికి ఎంత అనేది ఇవ్వాలి, రెమ్యునరేషన్ అనేది అటార్నీ జనరల్ లేదు. బట్ హీ రిసీవ్స్ సచ్ రెమ్యునరేషన్ ఎవరంటే ప్రెసిడెంట్, భారత రాష్ట్రపతి డిటర్మైన్ చేస్తారు ఇతనికి రెమ్యునరేషన్ ఎంత ఇవ్వాలనేది. హీ హాస్ ద రైట్ టు స్పీక్. ఇతనికి హక్కు ఉన్నది అంటే మాట్లాడడానికి. దాంతోపాటు కొన్ని ప్రొసీడింగ్స్ ఏమైనా, సో మన లోక్సభలో రాజ్యసభలో సెషన్ జరుగుతుంటుంది కదా. సో అప్పుడు ఇతను మాట్లాడవచ్చు, అతను కూడా కొన్ని వినవచ్చు ఆ ప్రొసీడింగ్స్ హౌస్లో, బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ జాయింట్ సిట్టింగ్ అండ్ ఎనీ కమిటీ ఆఫ్ పార్లమెంట్. దాంతోపాటు ఎనీ కమిటీస్ ఉంటాయి కదా, పార్లమెంట్ కమిటీస్ ఉంటాయి, అందులో కూడా అతను ప్రొసీడింగ్స్ అందులో పార్టిసిపేట్ చేయవచ్చు. బై నేమ్డ్ ఏ మెంబర్ బట్ వితౌట్ ఏ రైట్ టు ఓట్. ఇతను పార్టిసిపేట్ చేయవచ్చు, కానీ ఇతను ఏదైతే ప్రొసీడింగ్స్ హౌస్లో ఉంటాయి, కొన్ని మన యాక్ట్స్ వచ్చినా కొన్ని పాలసీస్ వచ్చినా దానిపైన ఓట్ వేసి అతను రైట్ అనేది అటార్నీ జనరల్కి ఉండదు.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఈస్ బేస్డ్ ఆన్ ద గాంధీయన్ ప్రిన్సిపల్స్? 1. టు ప్రమోట్ ఈక్వల్ జస్టిస్ అండ్ టు ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్. స్టేట్మెంట్ 2. టు రైజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ పీపుల్ అండ్ టు ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్. 3. టు ఆర్గనైజ్ విలేజ్ పంచాయత్ అండ్ టు ఎండో దెమ్ with necessary powers and authority to enable them to function as units of self-government. Select the correct answer using the quotes given below. Option A 2 only, option B 3 only, option C 2 and 3 only, option D 1 2 3. So Gandhian principle. So మన DPSP డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ చూస్తే టు ప్రమోట్ ఈక్వల్ జస్టిస్ అని టు ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు అనేది సోషల్ ప్రిన్సిపల్ వస్తుంది. సో ఆప్షన్ 2 1 is wrong. ఎలిమినేట్ చేయవచ్చు మనం. టు రైజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ స్టాండర్డ్ లివింగ్ ఆఫ్ పీపుల్ అండ్ ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్ కూడా, ఇది కూడా మన గాంధీయన్ ప్రిన్సిపల్లో రాదు. సో 2 కూడా ఎలిమినేట్ చేస్తే మనకు ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. ఆప్షన్ బి చూస్తే టు రైజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ పీపుల్. సో ఇది గాంధీయన్ యొక్క ప్రిన్సిపల్. అండ్ టు ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్ యాజ్ ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సోషలిస్ట్ ప్రిన్సిపల్. ఇది కరెక్ట్. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. సో అందులో చూస్తే మనకు టు ప్రమోట్ ఈక్వల్ జస్టిస్ అండ్ టు ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్ యాజ్ ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ సోషల్ ప్రిన్సిపల్. ఇందాక మీకు చెప్పాను సోషల్ ప్రిన్సిపల్ ఇందాక ఇదని. సో ఇది గాంధీయన్ ప్రిన్సిపల్లో కాదు, ఇది ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్. సో ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో సో వాళ్ళకు జస్టిస్ కోసం, సో జస్టిస్ న్యాయం కోసం, సమానత్వం కోసం ఏంటంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది పూర్ పీపుల్కి ఇది ఏ పార్ట్లో వస్తుందంటే సోషలిస్ట్ ప్రిన్సిపల్ వస్తుంది. అదే టు రైజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది అండ్ ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్ అనేది ఇది కూడా సోషలిస్ట్ ప్రిన్సిపల్లో వస్తుంది. దాంతోపాటు టు ఆర్గనైజ్ విలేజ్ పంచాయత్ మోస్ట్లీ ఏంటంటే మనకు ఇది ఎక్కువ గాంధీజీ యొక్క ప్రిన్సిపల్ ఇది అండ్ ఇంపార్టెంట్. ఎండో దెమ్ విత్ ద నెసరీ పవర్స్ అండ్ అథారిటీ టు ఎనేబుల్ దెమ్ ఫంక్షన్ యాజ్ ఏ సెల్ఫ్ గవర్నమెంట్ కోసము. ఇది ఏ ప్రిన్సిపల్ కిందకి వస్తుందంటే గాంధీజీ అండ్ హ్యాడ్ ఆల్వేస్ అడ్వకేటెడ్ సెల్ఫ్ గవర్నెన్స్ మోడల్ త్రూ విలేజ్ పంచాయత్. సో మనం చూస్తుంటాము డీసెంట్రలైజేషన్ 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే అదొక రీజన్ కూడా. సో సెల్ఫ్ గవర్నెన్స్ మోడల్ అనేది త్రూ విలేజ్ పంచాయత్ నుంచి అవుతుంది. సో అందుకే దీన్ని గాంధీజీ యొక్క ప్రిన్సిపల్ అంటారు. సో మనం గాంధీయన్ ప్రిన్సిపల్ ఒకటి అండ్ దాంతోపాటు మనం డిస్కస్ చేసాము సోషలిస్ట్ ప్రిన్సిపల్ కూడా డిస్కస్ చేసాము. అండ్ ఇప్పుడు దాకా మనం ఇండియన్ పాలిటీ చాలా వరకు ప్రీవియస్ క్లాసెస్ కూడా చాలా డిస్కస్ చేసాము అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ పైన డిస్కస్ చేసాము. అండ్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.